చిన్న చిన్న పిల్లలు, యవ్వనస్తులు మాదక ద్రవ్యాల వల్ల వచ్చి గంజాయి పిచ్చిలో పడ్డారు ప్రభు. ఒక్క సెంటర్లు ఎంతో మంది నా తండ్రి నాయన గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల్లో యువతరం మునిగిపోతుంది ప్రభు. అయ్యా 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 అయ్యో, తల్లిదండ్రులకు కన్నీళ్ళే, రక్త కన్నీళ్ళు వస్తున్నాయి ప్రభు. అయ్యో నా బిడ్డలు చెడిపోయారు, అయ్యో నా బిడ్డలు పాడైపోయారు, అయ్యో వారిని కూర్చున్న కన్న కలలన్నీ కలలైపోయాయని కన్న బిడ్డల కోసం ఆక్రోశిస్తున్నారు, అంగలారుస్తూ ఉన్నారు. కొంతమంది తల్లులకు కడుపు కోత, తమ కన్న బిడ్డలు అర్ధాంతరంగా చనిపోతే కడుపు కోత. నా తండ్రి, మా ప్రార్థన నిష్ఫలం కాదు, మా ప్రార్థన మర్చిపోతాను. మా అయ్య గదు, మా నాన్న గదు, దయ్యాలను వెళ్ళగొట్టు, యవనస్తుల్ని కాపాడు, నీ వైపు ఆకర్షించు, నన్ను దర్శించు. నేను మారాను, నా బ్రతుకు మారి నీ వైపు రక్షింపబడ్డా. నన్ను దర్శించినట్టే అనేకులు ఉన్నారు కదా, దర్శించవా? కుటుంబాలే పతనమవుతున్నాయి గయ్యా. త్రాగుబోతు తండ్రి ఉన్న కుటుంబంలో పిల్లల ఏడుపులు, త్రాగుబోతు భర్త ఉన్న కుటుంబంలో భార్య ఏడుపులు, త్రాగుబోతు కొడుకులున్న ఇంట తల్లిదండ్రుల ఏడుపులు. అయ్యా ఎంతకాలం ప్రభా, ఎంతకాలం ప్రభా, నువ్వు కదులయ్యా, ఈ బంధకాల్లో ఉన్న వారిని విడిపించు తండ్రి. వాటి వల్ల నరహత్యలు నాయన నా ప్రభు, వాటి వల్ల హంతకులుగా మారిపోతున్నారు అయ్యా. వారు కాపాడబడాలి ప్రభు, మార్చబడాలి, రక్షింపబడాలి. మా అయ్య గదు, మా తండ్రి గదు, మా మనవి ఆలకించు, మా ప్రార్థన గైకొను నాయన. యేసయ్యా కనికరించు, నా దేశమును దర్శించు, నా దేశం మీద ఏలుబడి చేస్తున్న శాపమును తొలగించు, నా దేశంలోని ప్రతి ఒక్కరిని దర్శించు దేవా. యాక్సిడెంట్స్ అయ్యి ప్రమాదాల్లో కాళ్ళు చేతులు విరిగి అవయవాలు కోల్పోయి వేదన పడుతున్న వారిని జ్ఞాపకం చేస్తారు. హాస్పిటల్స్ లో తమ పిల్లల్ని పెద్దల్ని కలిగి ఉండి ఓ తండ్రి నాయన హాస్పిటల్లో మూలుగుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. బెడ్స్ మీద మూలుగుతున్న వారిని కాపాడు, వారి కోసం ఇబ్బందులు పడుతున్న ఇంటి వారిని కాపాడు. జైళ్లలో మ్రగ్గుతున్న ఖైదీలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మారు మనసు ఇచ్చి విడుదలని అయ్యా, వారి ఆత్మను నశించిపోకుండా రక్షించయ్యా. అయ్యా వారి జీవితాలు బాగుపడేటట్టు చేయండి. కుటుంబాలకి సమాజానికి దూరంగా ఓ ఒంటరి జీవితం గడుపుతూ క్షణికావేశంలో చేసిన పొరపాట్లకు, క్షణికావేశంలో చేసిన తప్పులకు జీవితకాల శిక్షణ అనుభవిస్తూ ఓ కన్నీళ్ళే అన్నపానాలుగా బ్రతుకుతూ జీవశవాలు అవుతున్న బిడ్డల రక్షణ కొరకు మూలుగుతున్నాం దేవా, కన్నీరు గారుస్తున్నాం దేవా. ఖైదీలను జ్ఞాపకం చేసుకో ప్రభువా, జైలులో బ్రతుకుతున్న ఖైదీలను జ్ఞాపకం చేసుకోండి. ఆ దేశమంతటా, రాష్ట్రమంతటా, ప్రపంచమంతటా నీ పాదాలు నీ పాదాలు పట్టుకుంటున్నాం. ప్రజల్ని కాపాడు, ఖైదీలను విడిపించు, రక్షించు. వారి కుటుంబాలతో కలిసి వారు బ్రతకడానికి వారికి స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశమే అయ్యా. వారికి మారు మనసు అయ్యా. ఎంతమంది యేసయ్యా అని నీ వైపు చూస్తున్నారో ప్రభువా, ఎంతమంది అసలు నిన్ను తెలుసుకోకున్నారో ప్రభువా. అయ్యా అయ్యా దయచూపు. మా కోసం బార్డర్లో ప్రాణాలకు తెగించి నాయనా మరి ఉగ్రవాదుల దాడిలో ఎన్నో ప్రాణాలు కోల్పోతూ కూడా నాయనా తుపాకీ తోటాలకు వారి గుండెను అడ్డు పెట్టి మేము స్వేచ్ఛగా బ్రతకడానికి మా కోసం బార్డర్లో కష్టపడుతున్నటువంటి మిలిటరీ ప్రభువా, సిఆర్పిఎఫ్ కావచ్చు, ఆర్ఏఎఫ్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, నేవీ కావచ్చు, ఎన్ని మార్గాలలో నాయనా భద్రతా దళాలు కాపు కాస్తున్నాయో శత్రువుల చేతుల్లో పడకుండా మా భద్రతా దళాలని కాపాడు, మా సైనికుల్ని కాపాడు. వారి కుటుంబాలని త్యాగం చేశారయ్యా, వారి కుటుంబాలను వదిలేసి వెళ్ళారు, భార్య పిల్లలను వదిలేసి వెళ్ళారు, తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళారు. కొన్నిసార్లు ప్రభువా
వారు నాయన ప్రాణాలొడ్డి సజీవంగా వెళ్ళిన వాళ్ళు, మృతదేహాలు వచ్చిన పరిస్థితి మేము గతంలో చూసాం. సైనికుల కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. వారు అక్కడ త్యాగం చేస్తేనే మేము ఇక్కడ స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం. లేకపోతే ఎంతో నష్టం కలుగుతుందయ్యా. వారిని కాపాడండి ప్రభువా. అలాగే నా ప్రభువా, సాయుధ పోరుకు బయలుదేరి ఘోరంగా ప్రాణాలు కోల్పోతూ, మరి ప్రాణాలు కొంతమంది బలిగొండు కొంతమంది ప్రాణాలు కోల్పోతున్న నక్సలిజ పరిస్థితిని కూడా జ్ఞాపకం చేసుకో. అందులో ఉన్న వారిని సైతం దర్శించి రక్షణలోకి నడిపించండి. ఈ ఒకరినొకరు చంపుకొనుట అనే ప్రక్రియ మార్పు రావాలి ప్రభువా. అందరూ రక్షింపబడాలి, అందరూ అంతటా క్షేమం పొందాలి. నా దేశము సమాధానముతో ఉండాలి ప్రభువా. నా దేశం అంతటా సువార్త విస్తరించాలి. అంతటా అందరికీ వాక్యం ప్రకటింపబడితేనే ఇది జరుగుతుంది ప్రభువా. యేసు అని నీవు వారికి పరిచయం అయితేనే జరుగుతుంది ప్రభువా. నీవు వారిని దర్శిస్తేనే ఇది జరుగుతుంది. నక్సల్స్ దర్శించండి, ఉగ్రవాదులను దర్శించండి. అలాగే నా ప్రభు అక్రమకారులైనటువంటి నాయన మరి ఉద్యోగస్తులు కూడా ఉన్నారు, వారిని కూడా దర్శించండి. అన్ని శాఖల్లో ఉన్నారు ప్రభు, దర్శించండి. దేశ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దర్శించండి. వారికి మారు మనసు దయచేయండి. సుపరిపాలన అందించడానికి సహాయం చేయండి. అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని కూడా ఎత్తిపడుతున్నాం దేవా. ఓ తండ్రి నాయన, పార్టీలన్నింటినీ సన్నిధిని ఎత్తిపడుతున్నాం దేవా. ఓ సరైన పరిపాలన మాకు అందునట్లుగా నా తండ్రి జోక్యం చేసుకోండి. క్రైస్తవులకు ఎంతో అన్యాయం జరుగుతుంది ప్రభువా. అయ్యా, వారి యొక్క స్వేచ్ఛను కాలరాస్తున్నారు. మతోన్మాదంతో అడ్డుపడుతూ కొంతమంది అజ్ఞానులుగా ఉన్నారు. వారికి తెలియక ఈ పని చేస్తున్నారు ప్రభు. వారు దర్శించు. వారికి కూడా మారు మనసు దయచేయండి. వ్యతిరేకులే సహకారులై నీ సువార్త మోసుకెళ్లే వాళ్ళు కావాలి. కనికరించండి ప్రభువా. జబ్బుల బారిన పడి క్యాన్సర్ జబ్బు, HIV పాజిటివ్ క్యాన్సర్ ఎన్నో రకాలు ఉన్నాయి. బ్రెయిన్ క్యాన్సర్ ఉంది, చర్మ క్యాన్సర్ ఉంది, గొంతు క్యాన్సర్ ఉంది, థైరాయిడ్ క్యాన్సర్ ఉంది, బ్లడ్ క్యాన్సర్ ఉంది, నాయన బోన్ క్యాన్సర్ ఉంది నా తండ్రి. నాయన ఇతరత్ర అవయవాల్లో క్యాన్సర్ ఉంది నా ప్రభువా. ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంది. ఇలా రకరకాల క్యాన్సర్ జబ్బులతో అల్లాడిపోతున్న బిడ్డలు ఉన్నారు నాయన, బెడ్ల మీద ఉన్నారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. స్వస్థత ప్రకటించు ప్రభువా. స్వస్థత ప్రకటించు ప్రభువా. స్వస్థత ప్రకటించు ప్రభువా. టంగ్ క్యాన్సర్ తో కూడా బాధపడుతున్నవారు, గొంతు క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఉంది నా ప్రభు. స్వస్థత. కిడ్నీలు పాడైపోయి, కిడ్నీలు చెడిపోయి బాధపడుతున్న వారు ఉన్నారు. స్వస్థత అయ్యా, స్వస్థత. కిడ్నీలు నూతన పరచు నాయనా, బాగుపడాలి, స్వస్థత పొందాలి. లివర్ జబ్బుతో బాధపడుతున్న వారికి స్వస్థత, ఊపిరితిత్తుల జబ్బుతో బాధపడుతున్న వారికి స్వస్థత, నరముల జబ్బుతో బాధపడుతున్న వారికి స్వస్థత. ఓ కాళ్ళు చేతుల్లో ఉన్న బలహీనతల ద్వారా బాధపడుతున్న వారికి స్వస్థత. మోకాళ్ళ బలహీనత చేత బాధపడుతున్న వారికి స్వస్థత. ఓ నడుములో బలహీనత చేత బాధపడుతున్న వారికి స్వస్థత. ఓ వెన్నెముక సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. ఓ మెడలో సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత కలగాలి ప్రభువా. సమస్య తొలగాలి ప్రభువా. కంటి సమస్య, పంటి సమస్యను స్వస్థపరచు. చెవి, ముక్కు, కన్ను, నోరు సమస్తమును స్వస్థపరచు. ఓ చర్మం మీద ఉన్న వ్యాధులు స్వస్థత. ఓ సోరియాసిస్ బలహీనత చేత బాధపడుతున్న వారికి విడుదల. షుగరు, BP, హెపటైటిస్ A, B మొదలైన జబ్బుల్లో ఉన్న వారికి స్వస్థత. గ్యాస్ట్రిక్ సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. ఎసిడిటీ సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. జీర్ణకోశం, కడుపులో అల్సర్ల చేత బాధపడుతున్న వారికి స్వస్థత. రేవుల సమస్య చేత బాధపడుతున్న వారికి స్వస్థత. ఓ నా తండ్రి నాయనా, పసరతీతిలో రాళ్ల సమస్య చేత బాధపడుతున్న వారికి, కిడ్నీలలో రాళ్ల సమస్య చేత బాధపడుతున్న వారికి అయా, రకరకాల సమస్యలు, చెప్పుకోలేని మర్మ సమస్యలు కూడా యేసు నామములో స్వస్థత పొందును. ఈ శుక్రవారం వేళ, ఉపవాస వేళ మా బిడ్డలందరితో కలిసి మేమంతా ఏకమై ప్రార్థన చేస్తున్నాం. స్వస్థత ప్రకటించు, స్వస్థత ప్రసాదించు. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు సాక్ష్యం ఇవ్వాలి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు సాక్ష్యం ఇవ్వాలి. ముందుగా నీ చిత్తానుసారంగా అడిగాను, ఇప్పుడు వ్యక్తిగత సమస్యల కోసం అడుగు. అప్పుల ఊబిలో కూరుకుపోయి బాధపడుతున్న వారికి విడుదల ప్రకటించు.
విడుదల ప్రకటించు ప్రభు, విడుదల ప్రసాదించు ప్రభు. ఓ ఆర్థిక ఇబ్బందులతో నలుగుతున్న వారికి సమృద్ధిని, ఉద్యోగ ప్రయత్నంలో ఇబ్బంది పడుతున్న వారికి ఉద్యోగం దాయిచ్చే, చదువులో ఇబ్బంది పడుతున్న వారికి ర్యాంకులు దాయిచ్చే ప్రభు. ఓ గర్భఫలం లేక అల్లాడుతున్న వారికి గొడ్రాలు అని గొడ్డుబోతువాడని అనిపించుకుంటున్న వారికి ఆ బాధ తొలగించు. ఓ వారు కూడా సంతానవంతులు అయ్యారు అనిపించుకోవాలి ప్రభు. అంతేకాదు ఆశీర్వదించబడిన జనాంగం రావాలి. తండ్రి దయచూపు. ఎంతమంది కన్నీళ్లతో చూస్తున్నారో, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో, ఈ మనవులకు జవాబు తథ్యమని విశ్వాస నేత్రాలతో చూస్తున్నారో, వారందరూ పొందుదురుగాక యేసు. ఆత్మీయ జీవితంలో బలహీన పడిపోయి, పాపంలో పడిపోయి, చెడిపోయి, తొట్టుపడి, త్రోవ తప్పి, తప్పు క్రమంలో బ్రతుకుతున్న వారికి విడుదల ప్రకటించు. తిరిగి మారు మనసు దయచే, మారు మనసులో స్థిరపరచు. కోల్పోయిన ఆత్మీయ జీవితం తిరిగి నా ప్రభు వారికి దాయిచే, కోల్పోయిన పరిచర్య తిరిగి దాయిచే, కోల్పోయిన సాక్ష్యం తిరిగి దాయిచే. విమాన, బస్సు, రైలు ప్రమాదాలు జరగకుండా కాపాడుతండి. బైకులు, వెహికల్స్ నాయన ఏ ప్రమాదాలకు గురి కాకుండా, ప్రజల ప్రాణ నష్టం కలగకుండా కాపాడు. అయ్యా రాత్రి 4 స్త్రీలు నాయన బ్రిడ్జి దాటుతూ నీళ్ళలో కొట్టుకుపోయారు ప్రభా. అయ్యో తండ్రి దేవా, దయచూపయ్యా, అయ్యా కరుణ చూపయ్యా, కనికరించయ్యా. ప్రార్థన ఆలించు. శాపగ్రస్తమైన ఆరాధన నుంచి ప్రజల్ని బయటికి తీసుకోండి. నిజమైన దేవుడవు నీవేనని లోకమంతా తెలుసుకొనును గాక. ఆమేన్. ప్రజలందరూ నిన్ను తెలుసుకోవాలి. ప్రజలందరూ సత్యమును గురించి అనుభవ జ్ఞానం పొందాలి. సార్వత్రిక సంఘం సత్యమందు ప్రతిష్ఠితం కావాలి. సార్వత్రిక సంఘములోని ప్రతి ఒక్కరి మనోనేత్రాలు బాగా తెరవబడాలి. సంఘమంతా సంఘటితమయ్యేటట్టు సహాయం చేయండి తండ్రి. సన్నిధి పరిచర్యలు ఎన్ని ప్రాంతాల్లోనైనా జరుగుతున్నాయో అన్ని చోట్ల నీ కాపుదల ఉంచండి. ఇతర పరిచర్యలు కూడా, ఇతర దైవజనులు, ఇతర సంఘాలు, మా మాతృ సంఘము, అన్ని సంఘాలు కూడా ఆశీర్వాదకరంగా వర్ధిల్లాలి ప్రభు. ఆమేన్. దైవజనులు దీవించబడాలి యేసు. ఆమేన్. సంఘాలు నా ప్రభు, మందిరాలు విశాలపరచబడాలి, విస్తరించాలి. లెక్కకు విస్తరించాలి, పరిమాణంలో కూడా విస్తరించాలి, సత్యములో విస్తరించాలి, ఆత్మీయతలో విస్తరించాలి, భక్తిలో విస్తరించాలి, ప్రార్థనలో విస్తరించాలి, పరిశుద్ధతలో విస్తరించాలి, పరిపూర్ణతలోకి రావాలి. జాలి చూపు. ఇంకా ఎవరిని మేము మరిచున్నామో దయచూపు నాయన. ఎవరిని మేము మరిచున్నామో దయచూపు. అక్రమ సంబంధాల్లో, వ్యభిచార పాపంలో అనేకులు పాడైపోతున్నారు. కాపాడు, వారిని కూడా మార్చి సత్ప్రవర్తనలోకి నడిపించు. నీకు వందనాలు. అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి భార్య బిడ్డల్ని పట్టించుకోకుండా, వారికి న్యాయం చేయకుండా, వారికి అన్యాయం చేస్తున్న భర్తల్ని మార్చండి. అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి భర్తను బిడ్డల్ని పట్టించుకోకుండా విచ్చలవిడి జీవితానికి అలవాటు పడుతున్న స్త్రీలను మార్చమని మార్చండి. అది ఎంత ఘోర పాపమో వారు ఎరుగునట్లు కృప చూపండి. భర్తకు అన్యాయం చేయకుండా, ఆయన బాధ్యతలు ఆయనకు నెరవేర్చకుండా, అక్రమ సంబంధాలకు అలవాటు పడిపోయి అక్రమ వ్యక్తులతో కలిసి వెళ్ళిపోయి భర్త పరువుని రోడ్డుకి ఇచ్చి, పిల్లల పరువుని రోడ్డుకి ఇచ్చి కుటుంబమే పతనమైపోయేటట్టు చేస్తున్న స్త్రీ, వారిని అలా ప్రేరేపిస్తున్న దయ్యములు యేసు నామములో బంధింపబడును. ఆమేన్. కాపాడు ప్రభువా, కాపాడు. నీకు స్తోత్రాలు. ఆ సమస్త మార్గాల్లో నీ కాపుదల ఉంచండి. వ్యాపారం చేస్తూ వ్యాపారంలో ముందుకు వెళ్ళలేక కొంతమంది వ్యాపారంలో నష్టాలు వచ్చి కొంతమంది అల్లాడుతున్నారు. దయచేసి వారిని కాపాడండి. వారిని తిరిగి వ్యాపారంలో సజావుగా ఆశీర్వాదకరమైన ప్రతి వ్యాపారం దీవెనకరంగా ఉండాలి. పునరుద్ధరించబడాలి. పని పాటల ద్వారా కల్లాడుతున్న వారికి పని దొరకాలి. ఇక వర్షం ఆగిపోవాలి. యేసునామములో ఆమేన్. దేవా స్తోత్రం ఆపినందుకు ముందే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చర్చ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం దేవా. అయ్యా, ఈ రేకులు పగిలి నీళ్లు కారుతూ చాలా ఇబ్బందిగా ఉంది నాయన. విస్తారంగా నాయన ఆత్మల్ని పంపుతా ఉన్నాం.
అందరం కలిసి ఆరాధించుకోవడానికి ఒక విశాలమైన మందిర ప్రాంగణమును, ఒక స్థిరమైన మందిర ప్రాంగణమును, ఒక గట్టి మందిర ప్రాంగణమును మీరు దయచేయండి. ఇదిగో నా ప్రభువా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం అంతటిని నీ కృపతో స్వీకరించండి దేవా. పరిచర్య కొరకు తీసుకోండి తండ్రి, ఆత్మ రక్షణ కొరకు తీసుకోండి ప్రభువా, కలిసి ఆరాధించడానికి తీసుకోండి తండ్రి. నా ప్రభువా, అందులో మందిరం విస్తరించాలి. ఈ సిమెంట్ రేకులు తొలగించి ఐరన్ రేకులతో నాయన నీ చిత్తం అయితే, లేకపోతే మరొక ఆలోచన నీ చిత్తం ఎలా ఉందో అలాగా దానికి కావాల్సిన ధనమును నీవు పంపు తండ్రి నాయన. అలాగే మీటింగ్ గ్రౌండ్ కొరకు కావాల్సిన సహాయమును అనుగ్రహించు. అలాగే నా ప్రభు అందులో ఏర్పాటు చేయాల్సినటువంటి వాటి కోసం అనుగ్రహించు. సండే స్కూల్ నిర్మాణం జరుగుతా ఉంది ప్రభు, దాని కొరకు కావాల్సింది పంపు నాయన. నీకు చిన్న పిల్లల పార్కు కొరకు నాయన కావాల్సింది పంపు. అలాగే నా ప్రభు స్థానిక సంఘ అవసరతలు యేసు నామములో తీర్చబడాలా. మేము ఎవరి వైపు చూడం నాయనా, నీకెళ్ళే చూస్తున్నాం దేవా. నువ్వు ఎట్లా కదిలిస్తావో, ఏ విధంగా కార్యం జరిగిస్తావో నువ్వే సహాయం వచ్చి. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి బిడ్డలందరినీ పేరు పేరు వరుసన నీ చల్లని హస్తస్పర్శతో ఆశీర్వదించు. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డల పరిశుద్ధాత్మ చేత బలము నొందుదురుగాక. వారి కుటుంబంలో ఇంకా ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా యేసు నామములో తీరిపోవునుగాక. విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. వారు ఎదుర్కొంటున్న ప్రతి వేదన తొలగాలి. వారి కుమార్తెల జీవితాల్లో, వారి కుమారుల జీవితాల్లో, వారి తల్లిదండ్రుల జీవితాల్లో, వారి తోడబుట్టిన వారి జీవితాల్లో ఏ కలతలు ఉన్నాయో యేసు నామములో తొలగిపోవాలి. కేసుల్లో ఉన్న వారికి ఆ కేసుల్లోంచి విడుదల రావాలి. అయ్యా, పోరాడుతున్న వారికి న్యాయం జరగాలి. పోరాడుతున్న వారికి న్యాయం జరగాలి. సహాయం మా సమస్తమును మీ కాపుదలకు అప్పగించు. ఈ పరిచర్యలో ఇంతవరకు నాకు ఆర్థికంగాను భౌతికంగా అన్ని విధాల తోడ్పాటు అందించిన బిడ్డల్ని పేరు పేరున దీవించండి. ఓ నా తండ్రి, సమీపంలో ఉన్న బిడ్డలు, సంఘ బిడ్డలు, దూరాల నుండి కష్టపడి పని చేసుకుంటూ, చాకిరీ చేసుకుంటూ, జాబులు చేసుకుంటూ, అన్న ఈ అవసరత చెప్పాడు, మనం తోడ్పాటు అందించాలని ప్రేరణ పొంది సహాయం చేసిన బిడ్డలు, చేస్తున్న బిడ్డలు, చేయబోతున్న బిడ్డల్ని మీ కృపతో దీవించండి ప్రభువా. వారిని ఆశీర్వదించండి. ఇదిగో ఈ పరిచర్యకు తోడ్పాటు అందించిన వారు ఆ రిజల్ట్ చూడాలి. నేను పరిచర్య కొరకు తోడ్పాటు అందించినందున ప్రభు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. ఇదిగో నేను దేవుని కొరకు వెచ్చించింది నిష్ప్రయోజనం కాలేదు, ఇదిగో జవాబు పొందింది అని వారు సాక్ష్యము కన్నులారా చూడాలి. ఆమేన్. ఇది జరగాలి. కొంతమంది బిడ్డలను అయితే ముఖాలు కూడా చూడలేదు, కొంతమంది కనీసం ప్రార్థన కూడా వారికి నేను చెయ్యలేదు అని వారు కూడా అనుకోలేదు. దేవుని కొరకు నేను చేశాను అన్న నమ్మకంగా ఖర్చు పెడతాడని తోడ్పాటు అందించిన బిడ్డలు, వారి యొక్క మంచి మనస్సు, వారి ప్రేమ కలిగిన మనసు కొరకు వందనాలు చెల్లిస్తాను. బిడ్డల్ని దీవించు, ఆశీర్వాదకరంగా వారిని ఉంచు. వారి జీవితాలు ఎదుర్కొంటున్న ప్రతి శోధన తొలగించు. నా ముందుండి ప్రార్థనలు ఏకీభవిస్తున్న బిడ్డలు కూడా నా బిడ్డలయ్యా, బీదలయ్యా, ఆత్మీయ బిడ్డలు అయినా సరే నాయన, ఆ కష్టాల్లో నుంచే వారు కష్టంలో నుంచి నాకు తోడ్పాటు అందిస్తారు. పరిచర్యకి ఎంతో సహాయపడ్డారు నా బిడ్డలు. నా బిడ్డలందరూ పేరు పేరున లక్షింతలుగా దీవించబడుదురు, ఆశీర్వదించబడుదురు గాక, సమృద్ధితో నింపబడుదురు గాక, ప్రతిబంధకాలు తొలగిపోవును గాక. బిడ్డలు దీవించు, వారి కుటుంబాలు, వారి బిడ్డ పాపలను ఆశీర్వదించు. నీ కృప తోడుగా ఉంచు. నీ మనవులన్నిటినీ కూడా నజరేయుడగు యేసు అధికారం కలిగిన తండ్రి. ఇంకొక మాట, ఆత్మహత్య ప్రేరణ కలిగిన వారు, చస్తే బాగుంటుంది, చచ్చిపోవాలని ప్రేరణ కలుగుతున్న వారు ఎవరున్నారో ప్రభావం దర్శించు. దయ్యం ప్రేరేపిస్తుంది వారిని, దాన్ని యేసు నామములో కాల్చండి ప్రభా, దాన్ని పాతాళంలోకి నెట్టేయండి ప్రభా. ఆత్మహత్యలు ప్రేరేపించే అపవిత్ర ఆత్మల్ని బంధించి దూరపరచండి. మనుషుల మీద నుండి వాటి యొక్క ఏలుబడి తొలగించండి ప్రభు. ఆత్మహత్యలను ఆపండి. యేసు నామములో ఈ మనవులన్నీ నీ పాదాలకు సమర్పిస్తున్నాం తండ్రి. జవాబు ఇచ్చినందుకు నీకు ముందే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. దేవుని గట్టిగా స్తోత్రం.
దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. పిల్లలు పట్టించుకొని వృద్ధులను జ్ఞాపకం చేసుకో. వారికి నీవే దిక్కు ప్రభువా. వారు నీకెళ్ళే చూస్తారు ప్రభువా. వారిని కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. మా అయ్యగదు ప్రభువా, నీవు జాలి చూపు, నీవు జాలి చూపు. వారికి దారి చూపు, వారికి బ్రతుకు తెరువు నీవు తండ్రి, వారికి పోషణ నీవు నాయన. మేము వారికి చేయదగ్గ సాయం చేయడానికి సహాయం చేయండి. కృప తోడుగా ఈ మనవులు గైకొని జవాబు దయచేయండి. యేసుక్రీస్తు అతిశయోక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనలన్నిటికీ జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం పైకి లేచి నిలబడదాం. ఈ ప్రార్థనలన్నీ కూడా నేనే చేయించాను, నాకే ప్రేరణ కలిగింది, నేనే చేయించాను. అందరం పైకి లేచి నిలబడదాం. ఆ భారం నాకే ఇచ్చాడు దేవుడు. అందరం కలిసి ఈరోజు ప్రార్థన చేశాం. జవాబు ఉందా? ఎంతమంది నమ్ముతున్నారు? ఆమేన్. హల్లెలూయా. ఖచ్చితంగా జవాబిస్తాడు ఆయన. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపుతండి. దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఏ బలహీనత, ఎట్టి వ్యాధి ఉన్నా అది వ్రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత కలగాలి. మంత్ర ప్రయోగాలు, మంత్రాలు చేసిన వాళ్ళని మార్చండి. మంత్రాల బారిన పడిన వారిని కాపాడండి. చేతబడి, చిల్లంగి, బాణామతి ప్రయోగాలు ఎవరి మీద జరిగినాయి అవన్నీ యేసు నామములో నాశనమగును గాక. ఆమేన్. బిడ్డల్ని కాపాడు ప్రభువా. మాంత్రిక శక్తుల నుండి కాపాడు. నీ స్వస్థత అనుగ్రహించు. ఆ నూనె నీ శక్తితో నింపు వినియోగించి ప్రార్థించడం ద్వారా గొప్ప స్వస్థత, గొప్ప విడుదల కలగాలి. కృప చూడమని ఆదివారపు ఆరాధనలో కూడా తోడై ఉంటాం. రేపు సాయంత్రం వేళ జరిగే విజ్ఞాపన ప్రార్థనలో తోడై ఉంటాం. నీ బిడ్డలు వెళ్ళున్నప్పుడు, వచ్చున్నప్పుడు నీ కాపుదల ఉంచు. పరిచర్య చేసే పరిచారకులందరికీ నీ కాపుదల ఉంచు. ఎంతమంది చేతులు కష్టపడుతున్నాయో వారందరినీ దీవించేస్తున్నాము. వారి మార్గాలన్నిట, మా మార్గాలన్నిట నీ కాపుదల ఉంచు. యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి జవాబులు పొందామని నమ్మి నిన్ను స్తుతిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు రక్తమునకు జై, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి ఏగా మొర్ర పెట్టు చున్నానికేగా, మొర్ర పెట్టు చున్నానికేగా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా.
ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ. చక్కని ప్రభుని మోము చూడా, చక్కని ప్రభుని మోము చూడ, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. మిత్రుడానాశ్రయం నీవే, శత్రువుల ఎడ నా కోట నీవే. స్తుతికి కారణభూతుడ నీవే, స్తుతికి కారణభూతుడ నీవే. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా, ప్రభు మోర వినవా, నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మోర వినవా. వెగటు గలిగే లోకమేగా
వెగటుగలిగే లోకమేగా యుగ యుగాలు నీతో నుండగా నీ గుడారములో నుందునుగా నీ గుడారములో నుందునుగా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా అందరం కలిసి మళ్ళీ ఒకసారి ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండని పాడుకుందాం. ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ ఎక్కలేని ఎత్తైన కొండ ఎక్కించుము నన్ను పరిశుద్ధ కొండ చక్కని ప్రభుని మోము చూడా చక్కని ప్రభుని మోము చూడ నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా ప్రభు మొర వినవా ప్రభు మొర వినవా నీ కొరకే నే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకే నే వెదకి నాకొకసారి కనిపించరావా యేసయ్యా నాకొకసారి కనిపించరావా యేసయ్యా దేవా యేసయ్యా నీకే నీకే మొర్ర పెట్టుచున్నాను ఊదిగంతముల నుండి మొర్ర పెట్టుచున్నాను దేవా దేవా పరిశుద్ధుడా నజరేతువాడా ఆరాధ్యుడా
యేసయ్యా 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 నాదు ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండియేగా మొర్ర పెట్టు సున్నానికేగా మొర్ర పెట్టు సున్నానికేగా కొరకే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా నీ కొరకేనే వెదకేను దేవా నాకొకసారి కనిపించరావా